ఈ బ్రిడ్జిని చూస్తే దేవుడు కూడా సంతోషిస్తాడేమో మనిషిని పుట్టించినందుకు. ఈ బ్రిడ్జిని చూస్తే ప్రపంచ దేశాలు కుళ్ళుకుంటాయేమో తామెందుకు కట్టలేదని. ఈ బ్రిడ్జిని చూస్తే అసాధ్యానికి అర్థం మారుతుందేమో సుసాధ్యమైందని. ఈ బ్రిడ్జిని చూసి ఆ దేశం నిత్యం గర్విస్తుందేమో వరల్డ్ నెంబర్ 1 అయ్యానని. ఇంతకీ ఆ బ్రిడ్జి పేరేంటి, ఎక్కడ ఉంది, ఎందుకింత గొప్పగా చెప్పుకుంటున్నాం? ఈ వివరాల్లోకి వెళ్లే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు చిన్న ప్రశ్న, ఇండియాలో కూడా ఇలాంటి వండర్ఫుల్ బ్రిడ్జిలున్నాయా? ఆప్షన్ ఏ ఉన్నాయి, ఆప్షన్ బి లేవు. మీ సమాధానాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో తెలియజేసి మీ జనరల్ నాలెడ్జ్ ని సరదాగా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు బ్రహ్మాండంగా నచ్చుతుందనేది మా బలమైన నమ్మకం. అందుకని మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? వీడియోలో మీరు చూస్తున్న ఈ అమేజింగ్ బ్రిడ్జ్ చైనాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అందమైన కేబుల్ బ్రిడ్జ్ ఇది. బ్రిడ్జ్ మొత్తం ఎత్తు 200 అంతస్తులు ఉన్న బిల్డింగ్ తో సమానం. చైనాలోని సౌత్ వెస్ట్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వారధి ఆ దేశ ఇంజనీర్ల నైపుణ్యాన్ని ఘనంగా చాటుతోంది. బీపాన్ జియాంగ్ అనే భారీ లోతైన నదిపైన 565 మీటర్లకు పైగా ఎత్తులో కట్టారు. ఈ బ్రిడ్జ్ వల్ల యున్నాన్ మరియు గిజౌ అనే 2 ఏరియాల మధ్య దూరాన్ని చాలా దగ్గర చేసింది. ఎంతలా అంటే ఈ బ్రిడ్జ్ నిర్మించక ముందు ఈ 2 ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఏకంగా 3 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే అటు నుంచి ఇటు నుంచి అటు రాకపోకలు సాగిస్తున్నారు. 3 గంటలెక్కడ, జస్ట్ 5 నిమిషాలెక్కడ. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని మరోసారి నిరూపించిన ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు 1341 మీటర్లు, అంటే కిలోమీటర్ పైన 341 మీటర్లు ఎక్కువ. బ్రిడ్జి పొడవును అడుగుల్లో చెప్పాలంటే 4400 అడుగుల పొడవున ఉంది. 2016 డిసెంబర్లో నిర్మాణం పూర్తయి అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఈ బ్రిడ్జిలో ప్రధాన భాగం 720 మీటర్ల పొడవున ఉంటుంది. ప్రపంచ దేశాల ఇంజనీర్లు గడిచిన 300 ఏళ్లలో కనీ విని ఎరగని రీతిలో చైనా వాళ్ళు ఈ వారధిని కేవలం 3 ఏళ్లలోనే పూర్తి చేయడం విశేషం. 2 కొండలను కలుపుతున్న ఈ బ్రిడ్జికి మధ్యలో పిల్లర్లు లేకపోవడం గమనించాల్సిన అంశం. మౌలిక సదుపాయాల కల్పనకు చైనా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేసే ఈ బ్రిడ్జిలో మొత్తం 224 కేబుల్స్ వాడారు. పొడవు పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే 2వ అత్యధిక పొడవైన బ్రిడ్జ్. గిన్నీస్ బుక్ సహా మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ ప్రత్యేకమైన బ్రిడ్జిని స్టీల్ మరియు కాంక్రీట్ తో నిర్మించారు. బ్రిడ్జ్ ఫ్రేమ్వర్క్ ను స్టీల్ తో, బ్రిడ్జ్ టెక్నిక్ కాంక్రీట్ తో చేశారు. ఇలాంటి వారధులను సస్పెన్షన్ బ్రిడ్జ్లు అంటారు. ఈ బ్రిడ్జికి తూర్పు వైపున ఉన్న టవర్ 883 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంజనీరింగ్ మరియు కన్స్ట్రక్షన్ సెక్టార్ల కంబైన్డ్ సక్సెస్ గా అభివర్ణించే ఈ వారధి చైనాలోని బ్రిడ్జిల నిర్మాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అత్యంత క్లిష్టమైన భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో కట్టడం ఈ బ్రిడ్జి యొక్క మరో గ్రేట్నెస్. కళ్ళు చెదిరే ఈ కట్టడాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఈ ప్రదేశం ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు మోస్ట్ పాపులర్ సైట్ గా పేరుగాంచింది. వాహనాల రాకపోకలకు 4 వరుసలు కలిగిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి $144 మిలియన్ డబ్బు ఖర్చు పెట్టారు. బ్రిడ్జిల నిర్మాణ రంగంలో నోబెల్ ప్రైజ్ తో పోల్చే గౌస్తవ్ లిండెన్థల్ అనే మెడల్ ఈ వారధిని వరించింది. అమెరికాలోని మేరీల్యాండ్ లో జరిగిన 35వ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ కాన్ఫరెన్స్ లో ఈ పురస్కారాన్ని బహూకరించారు. డెవలప్మెంట్ లో శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో ఇలాంటి బ్రిడ్జిలు మరిన్ని ఉండడం ఆ దేశ సాంకేతిక పురోగతికి అద్దం పడుతోంది.